గుడ్ ఆఫ్టర్నూన్. ఐఎమ్ డాక్టర్ హియర్. ఈరోజు మనం మొరింగా లీవ్స్ గురించి మాట్లాడుకుందామండి. న్యూట్రిషన్ వాల్యూస్. ఎప్పుడైతే మనకి న్యూట్రిషన్ వాల్యూస్ గురించి ప్రాపర్గా తెలుస్తుందో అప్పుడు మనం డైలీ వాటిని ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడానికి ఉపయోగపడుతుందన్నమాట. ఫుడ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ మెడిసిన్. ఇట్ ఈస్ అ ఫస్ట్ పాయింట్, కీ పాయింట్ ఏంటంటే చాలా వరకు మనం డిసీజెస్ని ఫుడ్తోనే ప్రాపర్గా మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం వల్ల వాటిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ వల్ల డిసీజెస్ని ప్రివెంట్ చేయగలము. అయితే ఇమ్యూనిటీ అనేది ఫస్ట్ బేసిక్ ఫౌండేషన్ ఫర్ ఎనీబడి. ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ, న్యాచురల్ ఇమ్యూనిటీ త్రూ ద మదర్, అండ్ ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ మనం సంపాదించుకోవాల్సింది. అది మన నేచర్ మనకిచ్చిన మంచి ఫుడ్, మంచి డైట్, రకరకాల న్యూట్రిషియస్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆ ఇమ్యూనిటీ అనేది వస్తుంది. ఎప్పుడైతే ఇమ్యూనిటీ అనేది స్ట్రాంగ్గా ఉంటుందో అప్పుడు చాలా డిసీజెస్ని మనము ఎదుర్కొనే కెపాసిటీ వస్తుంది, ప్రివెంట్ చేసే కెపాసిటీ వస్తుంది. అయితే ఈరోజు మొరింగా తీసుకుందాం. అన్ని ఆకుకూరల్లాగే మొరింగా చాలా బెనిఫిట్స్ కలిగి ఉంటుంది. అయితే మొరింగాలో విటమిన్ ఏ, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి3, విటమిన్ బి6 అండ్ జింక్ అండ్ ఫోలేట్ కూడా, ఐరన్ కూడా ఎక్కువగా ఉంది. కాల్షియం కూడా ఉంది దీంట్లో, మెగ్నీషియం ఉంది, పొటాషియం ఉంది, మినరల్స్ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా ఇందులో ఉన్న ఓలిక్ యాసిడ్ అనేది ఆ గింజల్లో ఉంటుందండి. ఆ గింజల్లో ఉన్న ఓలిక్ యాసిడ్ అనేది ఒమేగా ఫ్యాటీ 9 అనమాట. ఎంత పెక్యులర్ కీనోటో చూడండి. ఒమేగా ఫ్యాటీ 9 అనేది ఉంది కాబట్టి అది హార్ట్లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి హార్ట్ని హెల్తీగా ఉంచుతుంది. అయితే హార్ట్లో బ్లడ్ సప్లైస్ చేసే ఆర్టరీస్ అంటే బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా, అవి ఏమవుతాయి అంటే ఎథెరోస్క్లీరోసిస్ అనేది ఉంటుంది. అంటే హెవీ ఫ్యాట్స్ పేరుకుపోయి ఆ బ్లడ్ వెజల్స్లో బ్లడ్ సర్క్యులేషన్స్కి ఇబ్బంది అయ్యి అక్కడ ఆ బ్లడ్ అనేది ఆగిపోతుందన్నమాట. ప్రాపర్ పంపింగ్ అనేది జరగనప్పుడు ఇటు హై బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, అటు హార్ట్ స్ట్రోక్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో దాన్ని బాగా తగ్గించడానికి ఇందులో ఉన్న ఒమేగా ఫ్యాటీ 9 యాసిడ్ అనేది చాలా బాగా మనకి హెల్ప్ చేస్తుంది. సో ఇట్ ఈస్ అ వెరీ గ్రేట్ థింగ్. తర్వాత ఇందులో ఉన్న పొటాషియం వల్ల బాడీలో ఉన్న ఎక్సెస్ సోడియం బయటికి వెళ్ళిపోయి హార్ట్ బీట్కి పొటాషియం అనేది బాగా హెల్ప్ చేస్తుందండి. ఆ తర్వాత ఇది డిటాక్సిఫికేషన్ చేస్తుంది. బాడీలో ఉన్న బ్యాడ్ టాక్సిన్స్ అన్నిటినీ బయటికి పంపించేస్తూ లివర్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. డిటాక్సిఫికేషన్కి ప్రాసెస్కి మొరింగా అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. తర్వాత ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి చాలా వరకు ఆర్గాన్ ప్రొటెక్షన్ చేస్తూ డిసీజెస్ నుంచి బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది, ఇన్ఫెక్షన్స్ నుంచి. అయితే ఇక్కడ మనం రిపీటెడ్గా చెప్తూ వస్తున్నానండి మోస్ట్ ఆఫ్ ద వీడియోస్లో. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే లంగ్ అనేది క్లీన్ అవ్వడానికి, లంగ్ సెల్స్ అనేది ప్యూరిఫై అవ్వడానికి మనకి ఒక మంచి ఏంటి అంటే ప్రాసెస్ వచ్చి ఎప్పుడు కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్న ఫుడ్, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ని తీసుకుంటే లంగ్స్ అనేవి హెల్తీగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ వల్ల ఏంటి, బయట ఉన్న పొల్యూషన్ వల్ల, ట్రాఫిక్ వల్ల, ఇండస్ట్రీ నుంచి వచ్చే కాలుష్యం వల్ల మనకి ఫ్రీ రాడికల్స్ అంటే టాక్సిన్స్ అనేవి మన లోపలికి ఎంటర్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత డిఫరెంట్ మెటబాలిక్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, రెస్పిరేషన్ ప్రాసెస్, ఎక్స్క్రిటరీ ప్రాసెస్, కార్డియాక్ యాక్టివిటీ, లేదంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ యాక్టివిటీస్, వాటిని మెటబాలిక్ యాక్టివిటీస్ అంటారు. ఇలాంటి మెటబాలిక్ యాక్టివేషన్స్ రోజు జరుగుతున్నప్పుడు కూడా చాలా టాక్సిన్స్ బాడీలో రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి అంటే టీ సెల్స్ లేదా ఇమ్యూనిటీ సెల్స్ కానీ, మంచి బ్లడ్ సెల్స్, ఆర్బీసీస్ కానీ, డబ్ల్యూబీసీ ఏదైనా మనకి ఉపయోగపడే సెల్స్, కణాలు, రక్త కణాలని కూడా అవి డ్యామేజ్ చేస్తూ ఉంటాయండి. ఈ టాక్సిన్స్, ఈ ఫ్రీ రాడికల్స్, వీటి నుంచి మనల్ని బాగా ప్రొటెక్ట్ చేయగలిగేది యాంటీ ఆక్సిడెంట్స్. ఈ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో మనం బాగా ఎక్కువ మోతాదులో తీసుకోగలిగితే ప్రతిరోజు కూడా దీనికి ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ బాడీకి. అంటే ఎప్పుడో ఒకసారి తీసుకొని వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ కాకుండా డైలీ మేక్ ఏ హ్యాబిట్ విత్ సమ్ గుడ్ థింగ్స్. అలా అనమాట. ఇందులో మొరింగా టీ ఫస్ట్ తీసుకోండి. చక్కగా పొద్దున్నే లేసి గ్రీన్ టీ సాచెట్ వేసుకొని, గ్రీన్ టీ లీవ్స్ కూడా అవి యూట్రైన్ క్యాన్సర్ని, బ్రెస్ట్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తూ లంగ్స్ని బాగా ప్రొటెక్ట్ చేయడానికి గ్రీన్ టీ అనేది బాగా హెల్ప్ చేస్తుంది.
అయితే ఆ గ్రీన్ టీ డిప్స్ మనం తీసుకొని వేడివేడి నీళ్ళలో కొద్దిగా మొరింగా లీవ్స్ కూడా వేసుకుంటే ఇట్ ఈస్ హైలీ బెనిఫిషియల్ ఫర్ యాంటీ డయాబెటిక్. అంటే ఇది హైపర్ గ్లైసిమియాని తగ్గిస్తూ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ని తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. అందుకని చక్కగా మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల ఈ మొరింగా చాయ్ కనుక మనం తీసుకోగలిగితే, టీ కనుక రెగ్యులర్గా తీసుకోగలిగితే, యూ కెన్ టేక్ 3 టైమ్స్ ఆల్సో, నో ప్రాబ్లమ్. దీనివల్ల ఏం నెగిటివ్ లేదు. తర్వాత ఇది యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్కి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత హై బ్లడ్ ప్రెషర్ని చక్కగా ఇది తగ్గిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇది ఎనర్జీని, వైటాలిటీని పెంచుతుంది. కొంతమంది ఊరికే ఫెటిగ్నెస్, అలసిపోవడం లాంటి కొన్ని లక్షణాలు వాళ్ళకి ఉంటాయన్నమాట. అలాంటప్పుడు ఈ మొరింగా అనేది ఒక బ్లెస్సింగ్ అండి. అది ఈజీలీ ఫెటిగ్నెస్ రాకుండా కాపాడుతుంది. ఇంకొకటి మెయిన్‌ది, ఇది ప్రెగ్నెంట్ లేడీస్‌కి ఎలాగా అంటే ఫోలేట్ ఎక్కువగా ఉండడం వల్ల ఫోలిక్ యాసిడ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత సెకండ్ మంత్ లేదా థర్డ్ మంత్ నుంచే లేదా 45 డేస్ ఆఫ్ జెస్టేషనల్ పీరియడ్ నుంచి కూడా ఫోలిక్ యాసిడ్ జనరల్‌గా 2 మంత్స్ నుంచి పెడతారండి. అయితే దానివల్ల ఏంటంటే బేబీకి న్యూరల్ డిఫెక్ట్స్ లేకుండా చక్కగా మంచి ఐ డిఫెక్ట్స్ కానీ న్యూరల్ డిఫెక్ట్స్ లేకుండా ఉండటానికి ఫోలిక్ యాసిడ్ అనేది బేబీ ఎంబ్రియో బాగా డెవలప్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అలాంటి ఫోలిక్ యాసిడ్ దీంట్లో ఎక్కువగా ఉందన్నమాట. తర్వాత ఇందులో ఉన్న మ్యాంగనీస్ వల్ల బ్రెయిన్ చాలా హెల్తీగా ఉంటుంది. విటమిన్ బి1 అంటే థయామిన్ అండి. విటమిన్ బి2 అంటే రిబోఫ్లేవిన్. విటమిన్ బి3 నియాసిన్. అంటే విటమిన్ బి1 థయామిన్ ఏంటి అంటే అది చక్కటి, ముఖ్యంగా అదేం చేస్తుంది అంటే థయామిన్ అంటే మనం తీసుకున్న ఆహారాన్ని ఒక ఎనర్జీగా మార్చగలిగే కెపాసిటీ థయామిన్‌కు ఉంటుంది. తర్వాత విటమిన్ బి2 రిబోఫ్లేవిన్ ఓరల్ అల్సర్స్ కానీ, టంగ్ అల్సర్స్ కానీ, గమ్ బ్లీడింగ్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేసేది బి2 అనమాట. నెంబర్ 3 బి3 ఏంటి? విటమిన్ బి3 వచ్చి నియాసిన్. అదేంటంటే ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ నియాసిన్‌లో చక్కగా సారీ అండి. విటమిన్ బి3 అనేది అది మస్టర్డ్ సీడ్స్‌లో ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ బి3 నియాసిన్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తూ గుడ్ కొలెస్ట్రాల్‌ని ప్రమోట్ చేయడానికి మనకి బాగా హెల్ప్ చేసేది నియాసిన్, విటమిన్ బి3 అనమాట. తర్వాత ఇన్ని చక్కటి వైటమిన్స్‌తో పాటు విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అది బాడీని ఫుల్గా ప్రొటెక్ట్ చేస్తూ ఇమ్యూనిటీని పెంచుతుంది. ముఖ్యంగా మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, డిఎన్ఏ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది ఈ యొక్క ఫ్రీ రాడికల్స్ వల్ల. అలాంటి డిఎన్ఏ డ్యామేజ్ కనుక జరగకుండా బాడీని ప్రొటెక్ట్ చేసుకోగలిగితే ఈ రెస్పిరేటరీ కంప్లైంట్స్ అనేవి ఉండవు, బ్రెత్లెస్నెస్ అనేది ఉండదు. ఈ ఆస్తమా లాంటి అలా బాధపడే వాళ్ళకు కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి మొరింగా లీవ్స్లో అది బ్రెత్లెస్నెస్ని ప్రివెంట్ చేస్తుంది. ఎందుకంటే ఈ ఫ్రీ రాడికల్స్ వల్ల డిఎన్ఏ డ్యామేజ్ కనుక జరగకుండా చూసుకుంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, డిఎన్ఏ డ్యామేజ్ని జరగకుండా కాపాడుతుంది ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి. అప్పుడు ఊపిరి అనేది చాలా బాగా ఆడుతుందన్నమాట. అయితే ఇది కొన్ని రకాల ఇది మెయిన్ ఏంటంటే డెత్ ఆఫ్ ద క్యాన్సర్ సెల్స్కి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది. సో చూడండి, ఇది క్యాన్సర్ కండిషన్స్ ప్రివెంట్ చేయడానికి ఎంత బాగా హెల్ప్ చేస్తుందో. ఇట్ ఈస్ అ గ్రేట్ సోర్స్ ఆఫ్ ఐరన్. ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది దేనికి పనికొస్తుంది? ఐరన్ ఎక్కువగా ఉంటే హీమోగ్లోబిన్ పెరుగుతుంది, రక్తహీనత తగ్గుతుంది. ఈ హీమోగ్లోబిన్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఆక్సిజన్ అనేది అన్ని బాడీ పార్ట్స్కి రష్ అవుతూ చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. అప్పుడు ఆక్సిజన్ కూడా అన్ని పార్ట్స్కి అందుతుంది చక్కగా. ఆ తర్వాత సో ఇట్ ఈస్ ఐరన్ ఉంది కాబట్టి మనకి అది ప్రొటెక్షన్. తర్వాత వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉన్నప్పుడు కాల్షియం అనేది కూడా ఎక్కువగా అబ్జార్బ్ అవుతుంది. మనం తీసుకున్న ఆహారంలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో మినరల్స్, వైటమిన్స్, అవి మొరింగా తీసుకోవడం వల్ల విటమిన్ సి అనేది హెల్ప్ చేస్తూ వాటిని అబ్జార్బ్ చేస్తుంది. ఆ మినరల్స్ మిగతా ఫుడ్ ఐటమ్స్లో ఏవైతే ఉంటాయో వాటిని అబ్జార్బ్ చేయడానికి వైటమిన్ సి అనేది బాగా హెల్ప్ చేస్తుంది. ఇన్ని మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్న ఈ మొరింగాని మనం ఎప్పుడో ఒకసారి తీసుకోకుండా చక్కగా మొరింగా చాయ్ రూపంలో మొరింగాని కొంచెం మొరింగా పౌడర్ లాగా అలా చేసుకొని రెగ్యులర్గా తినడానికి ట్రై చేయాలి. మొరింగా పప్పు రూపంలోనో, కర్రీస్లోనో ఏదో ఒక రూపాన ఎక్కువ శాతం ఎక్కువ ఎక్కువ మోర్ క్వాంటిటీ అండి, ఎక్కువ క్వాంటిటీలో కనుక తీసుకోగలిగితే ఇది చాలా మల్టిపుల్ బెనిఫిట్స్ కలుగుందనమాట. ఆ తర్వాత కొంతమందికి మూడ్ స్వింగ్స్ అనేవి వస్తుంటాయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. అది ప్రీ మెనోపాజ్ స్టేజ్లో లేదా ప్రీ మెన్స్ట్రల్ పీరియడ్లో కూడా
మూడ్ స్వింగ్స్ జరుగుతూ ఉంటాయి. ప్రీ మెనోపాజ్ స్టేజ్ ఏమవుతుంది, ఇంకా మెన్స్ట్రుయేషన్ ఆగిపోతుంది అన్నప్పుడు వాళ్ళలో కొంత మూడ్ స్వింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి మెడిసిన్ అని చెప్పచ్చు. తర్వాత ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ అంటే మెన్స్ట్రుయేషన్ వచ్చే ముందు కొంతమంది ఫీమేల్స్‌లో ప్యూబర్టీ స్టేజ్‌లో ఎస్పెషల్లీ ఇరిటబిలిటీ, తర్వాత వాళ్ళలో డిప్రెషన్ కావచ్చు, అగ్రెసివ్ యాటిట్యూడ్ అలాంటి వాటికి కూడా ఈ మొరింగా అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది ప్రివెంట్ చేయడానికి. ఆ తర్వాత ఈ మైగ్రేన్ హెడేక్స్ అని వస్తుంటాయి కదా! మెన్సెస్‌లో కొంచెం ఈ ప్రోస్టాగ్లాండిన్స్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా హెడేక్ బాగా వస్తుంది. అది తగ్గించడానికి మొరింగా టీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ మోరోవర్ ఏంటి అంటే కిడ్నీ రిలేటెడ్ అన్ని డిసీజెస్ నుంచి కూడా మొరింగా చాలా బాగా కాపాడుతుంది. సో, టైప్ 2 డయాబెటిస్ వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది. మీరు గమనిస్తే ఇందులో క్లినికల్స్‌లో టైప్ 1, టైప్ 2 డయాబెటిస్‌కి, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్‌లో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి, ఆ తర్వాత ఇందులో మనకి ఇంకా సడెన్‌గా ఎనర్జీ, ఈజీ ఫెటిగ్నెస్ లేకుండా ఉండటానికి, తర్వాత ఐ హెల్త్‌కి వైటమిన్ ఏ ఆకుకూరైనా ముందు ఐ హెల్త్‌కి చాలా ఇంపార్టెంట్ అండి. అలాంటి ఐ హెల్త్‌ని మనకి ప్రమోట్ చేయడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. తర్వాత ముఖ్యంగా ఇది స్కిన్ అండ్ హెయిర్ గ్లోగా ఉండడానికి బాగా హెల్ప్ చేస్తుందనమాట. యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ ఏది తీసుకున్నా కూడా యాంటీ ఏజింగ్ ఎలిమెంట్స్ అంటారనమాట. యాంటీ ఏజింగ్ ఎలిమెంట్స్ అంటే మనం చాలా బ్యూటిఫుల్‌గా, చాలా స్కిన్ టోన్ బాగా ఉండి, ఆ! మొహం అంతా చక్కగా బ్లడ్ రషింగ్ అయ్యి ఫ్రెష్‌గా ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే. ఆ తర్వాత హెయిర్ బల్బ్స్‌ని అది చక్కగా ఇది చేస్తూ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది కాబట్టి హెయిర్ గ్రోత్ అనేది ఆటోమేటిక్‌గా బాగా అవుతుందనమాట. అలాగ మనం ఇందులో చూడండి ఎనీమియాని తగ్గించే కెపాసిటీ ఉంది. అన్ని మల్టీ విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటూ ఇన్ని రకాల మెడిసినల్ ప్రాపర్టీస్ కలిగిన ఈ మొరింగాని మనం ఎక్కువ మోతాదులో కనుక తీసుకోగలిగితే సమ్‌హౌ మేక్ ఏ హ్యాబిట్ ఆఫ్ దిస్. అలా కనుక మనం తీసుకోగలిగితే చాలా డిసీజెస్‌ని మన ఫుడ్ ద్వారానే ప్రివెంట్ చేసుకోవచ్చు. సో, ఫుడ్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ మెడిసిన్ అనమాట. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ముఖ్యంగా మనము ఆలోచించాల్సింది ఒకటే అండి. ఇది టీ రూపంలో తీసుకున్న, మనం కర్రీ రూపంలో తీసుకున్న న్యూట్రిషన్ వాల్యూస్ అన్నిటికీ అన్ని టైంలో పడిపోవు. మోస్ట్ ఏంటంటే స్టీమ్ రూపంలోనో, లేదంటే టీ లోపలో ఏదో ఒకటి మీకు నచ్చినట్టుగా మొరింగా పచ్చళ్ళు ఇవి ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే టేస్ట్ ఈజ్ నెవర్ ఫార్ టు న్యూట్రిషన్ అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం తీసుకునే ఫుడ్‌లో ఉన్న టేస్ట్ కానీ, న్యూట్రిషన్ కానీ ఎప్పుడూ కూడా ప్యారలల్‌గా ఉండాలి. అంటే న్యూట్రిషన్ వాల్యూస్ అనంగానే భయపడిపోయి అన్ని ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయేమో అని అనుకోకూడదు. మన వే ఆఫ్ అప్రోచ్ డిఫరెంట్‌గా ఉండాలి. అంటే ఒకటేనండి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్యాట్ మొబలైజ్ అవ్వాలి. ఫ్యాట్ మొబలైజ్ కనుక అవుతే షుగర్ ఆటోమేటిక్‌గా కంట్రోల్ అవుతుంది. దానికని ఏం చెప్తారు? హై ఫైబర్ ఫుడ్ తీసుకోమని చెప్తారు. హై ఫైబర్ ఫుడ్ దేంట్లో ఉంటుంది? ఓట్స్‌లో ఉంటుంది, ఆకుకూర కాడల్లో ఉంటుంది, పీచు పదార్థం ఇప్పుడు క్యారెట్‌లో కూడా ఉంటుంది. మంచి చక్కటి పీచు పదార్థం. ఎక్కడ పీచు పదార్థాలు ఉంటే, ఎక్కడ ఫైబర్ ఫుడ్ ఉంటే అక్కడ షుగర్ లెవెల్స్ బాగా తగ్గుతాయన్నమాట. అలాగా మనము జాగ్రత్తగా గమనించుకోవాలి. మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే పీచు పదార్థం ఎలా మనకి హెల్ప్ చేస్తుందంటే ఆటోమేటిక్‌గా షుగర్‌ని మనం ఇట్ ఈస్ ఏ లైఫ్ స్టైల్ డిజార్డర్. టైప్ 1 డయాబెటిస్ గురించి చెప్తున్నానండి. టైప్ 2 మళ్ళీ కొంచెం వేరియేషన్ అనమాట. అలాంటి వాటిని మనం తగ్గించడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. కొన్ని మనం అంటే టేస్ట్ ఈజ్ నెవర్ ఫార్ టు న్యూట్రిషన్. మనం టేస్టీగా వండుకోగలిగితే అది న్యూట్రిషన్‌కి కూడా దగ్గరగా ఉంటుంది. తర్వాత ముఖ్యంగా మనం రెగ్యులర్‌గా మన బాడీని మనము ఎలా అయితే మనం వెహికల్స్‌ని ఎప్పటికప్పుడు వాటిని చక్కగా ఇది చేస్తామో, క్లీనింగ్‌కి వాటికి ఇస్తామో, బాడీ లోపలున్న లంగ్స్‌ని, హార్ట్‌ని, బ్లడ్ ప్యూరిఫికేషన్, టాక్సిన్స్ బయటికి ఎలిమినేట్ చేయడము, తర్వాత బ్రీత్ టెక్నిక్స్ ఫాలో అవుతూ ఓ మంచి చక్కటి లంగ్స్‌కి మనం మోటివేట్ చేసుకుంటూ ఇలా మనం చేసుకుంటూ ఉండాలి. హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి ఎంత జాగ్రత్తగా మనం కాపాడుకుంటే ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో మనం అంత సెక్యూర్డ్‌గా బయటపడగలుగుతాం. సో, అల్టిమేట్‌గా ఒకటే గోల్ అండి. ఏదైనా కూడా ఇమ్యూనిటీ మనం పెంచుకుంటూ వెళ్ళాలి. అలాగా న్యాచురల్ ఇమ్యూనిటీని చాలా ఎక్కువగా పెంచగలిగేది మొరింగా. అండ్ ముఖ్యంగా ఇది బోన్ హెల్త్‌కి బాగా హెల్ప్ చేస్తుందండి. ఎముకలు ఈ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే ఒక చిన్న యూస్‌ఫుల్ టిప్ అండి. ఎప్పుడూ కూడా నేను ఆల్రెడీ చెప్పాను. జింజర్ అనేది పెయిన్ రిలీవర్ అని చెప్పాను. బాడీలో మస్కులర్ పెయిన్స్ కానీ, ఆస్టియోఆర్థరైటిస్ లాంటి డిసీజెస్‌లో కానీ, జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి కానీ,
అల్లం అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. అట్ ద సేమ్ టైమ్ జింజర్ కనుక మీరు మొరింగా చాయ్‌లో కొంచెం ఏసుకుంటే ఇట్ విల్ బి బెనిఫిషియల్.